హాయ్ 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 అవునా హాయ్ 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 థ్యాంక్ యూ బ్రో చాలా బాగుంటాయి అన్న. థ్యాంక్ యూ చెప్పడం మర్చిపోయాను. కొన్ని చేంజెస్ చేశానని చెప్పాను కదా బైక్కి, అది ఇదే. మనకి ఈ 24 ఇంతకుముందు చిన్నగా ఉండేది చాలా, ఇప్పుడు పెద్ద చేసేసి కింద మౌంటైన్స్ కూడా వచ్చాయి. అన్న చిల్లన్నా చూసుకుంటా. వేరే లెవెల్ ఇది. ఓకే అన్న కూర్చోండి అన్న. ఇప్పుడే ఒక 10 minutes అయింది నేను రీచ్ అయ్యి అమలాపురం నుంచి. నా లదాఖ్ ట్రిప్ అవ్వగానే ఒక చిన్న పని ఉండి అమలాపురం వెళ్ళి మళ్ళీ ఇప్పుడే రీచ్ అయ్యాను. రాగానే బైక్ వేసుకుని బయటకు వెళ్ళిపోతున్నాను. ఇప్పుడైతే మనం 2 ప్లేసెస్కి వెళ్ళాలి, డైనమిక్ రైడర్స్ ఇంకా BMW మోటరాడ్కి. BMW షోరూమ్కి ఎందుకంటే ఈ హ్యాండిల్ బార్ ఎండ్ ఉంది కదా, ఇది బ్లాక్ది. ఇట్ సైడ్ మనం స్పిటి వెళ్ళినప్పుడు పోయింది, అది ఆర్డర్ చేశాను, ఆ పార్ట్ కూడా వచ్చేసిందంట. అది వేయించుకొని ఇవి తీసేస్తున్నాను. ఈ విండ్ డిఫ్లెక్టర్లో ఉన్నాయి కదా, ఇవి తీసేసి దీని ప్లేస్లో వేరేది రీప్లేస్ చేస్తున్నాను. ఎందుకంటే బైక్ పడుతున్నప్పుడు క్లచ్ లివర్ కానీ లేదంటే బ్రేక్ లివర్ కానీ విరిగిపోకుండా ఉంటుంది. ఇంకా బైక్కి చాలా చేశాను, మీకు బైక్ దిగిన తర్వాత చూపిస్తా. ఇప్పుడు ఇంత తొందరగా ఎందుకు నేను వెళ్ళి పాత్ చేంజ్ చేస్తున్నానంటే రేపటి కోసం. రేపు మనం వికారాబాద్ వెళ్తున్నాము ఆఫ్ రోడింగ్కి. యాక్చువల్లీ రేపు మార్నింగ్ ఒక 20-25 GS అండ్ GSA కలిసి వెళ్ళాలి వికారాబాద్. కానీ నేను ఈరోజే బైక్ అక్కడ పెట్టేస్తాను, రేపు మార్నింగ్ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుని వచ్చేస్తాను. బాయ్స్ వెనకాల నుంచి సందీప్ అని పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు. హాయ్, థ్యాంక్ యూ బాయ్ హాయ్ అవునా హాయ్ చేస్తున్నా. ఓకే మరి బాయ్. ఎస్ హాయ్. నేను వచ్చి 10-15 days అయింది బ్రో. బాయ్ బ్రో, జాగ్రత్త. బాయ్ థ్యాంక్ యూ బ్రో. చాలా బాగుంటాయి అన్న. థ్యాంక్ యూ జాగ్రత్త బ్రో. బాయ్. నేను ఫస్ట్ షోరూమ్కి వెళ్ళిపోతాను. షోరూమ్కి వెళ్ళి ఈ బార్ అండ్ ఫిక్స్ చేయించుకుని అప్పుడు డిఆర్కి వెళ్తాను. బార్క్ బస్టర్స్ లాంటివే వేరే ఉన్నాయి, అంటే బార్క్ బస్టర్సే తీసుకోవచ్చు, కానీ నాకు బ్లాక్ కలర్ కావాలి. సో జనరల్గా బార్క్ బస్టర్స్ ఈ కలర్లో ఉంటాయి, ఈ సిల్వర్ కలర్లో ఉంటాయి. నాకు ఈ మాటి బ్లాక్లో కావాలి. నేను దాన్ని బయట పౌడర్ కోట్ చేయించుకోవచ్చు, కానీ మళ్ళీ తర్వాత అది పాడైపోయే ఛాన్స్ ఉంది. నేను రేపు వెళ్ళేది కూడా ఆఫ్ రోడే కదా, సో బైక్ పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ. పడినప్పుడు బైక్కి ఏం అవ్వకూడదు, అందుకే ఇవన్నీ చేంజ్ చేసుకొని తీసుకువెళ్ళిపోతాను. ఇక్కడ బారెంట్ తీసుకుంటే పని అయిపోతుంది. ఆల్రెడీ బైక్ చెకప్ కూడా అయింది కదా, దీనిలో ఇంకా వర్క్స్ ఏం లేవు. హాయ్ బ్రో. బారెంట్ అయితే ఫిక్స్ చేయించేసుకున్నాము. ఇప్పుడు డిఆర్ వెళ్ళి ఇది ఏం చేసుకుంటే మనం వికారాబాద్ వెళ్ళి బైక్ పెట్టచ్చు. రేపటికి నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను అసలు, ఎందుకంటే ఇంకా ప్రాపర్ ఆఫ్ రోడ్, అది వెళ్ళే రూట్ కూడా ఆఫ్ రోడ్ ఉంటుంది. నేను బైక్ ఈరోజు ఎందుకు పెట్టేస్తున్నానంటే రేపు మార్నింగ్ పీస్ఫుల్గా కార్లో వెళ్ళి వచ్చేస్తాను. నాకు ఎర్లీ మార్నింగ్ ఏదైనా రైడ్కి వెళ్ళాలి అంటే ఈ మధ్య ఫుల్ బ్యాడ్ వైబ్స్.
మార్నింగ్ లేస్తున్నాను, గేరప్ అయిపోయిన తర్వాత ఏదో ఒక బ్యాడ్ వైబ్, సరే ఎందుకు రిస్క్ అని వదిలేస్తున్నాను. అలా నా లాస్ట్ 2 వీకెండ్ రైడ్స్ క్యాన్సిల్ చేసుకున్నాను. ఒక 10 hour పైన, ఇంకోటి మన జిఎస్ పైన. ఆప్కైసే యాక్చువల్లీ ఒక చిన్న బ్యాడ్ న్యూస్ మనకి. ఈ స్టాక్వి రిమూవ్ చేసి ఐ సర్వీస్ పెడుతున్నప్పుడు చూస్తే ఫిట్టింగ్ సరిగ్గా అవ్వలేదు. అలానే కాంప్రమైజ్ అయ్యి బార్క్ బస్టర్ చేయించేద్దాం అనుకుంటే నాకు ఆ కలర్ నచ్చలేదు. సో నేనేం చేశానంటే నాకు అదే కావాలి అని ఆర్డర్ ప్లేస్ చేశాను. ఒక 1 month పడుతుందంట ఆ పార్ట్ రావడానికి. ఇండియాలోనే ఎక్కడైనా ఉండుంటే 1 dayలో తెప్పించేసేవాళ్ళం, కానీ పార్ట్ ఎక్కడ అవైలబుల్ లేదు. సో ఇంపోర్ట్ చేసుకోవాలి. అట్లీస్ట్ 2 to 3 weeks పడుతుంది. వచ్చిన తర్వాత లేట్ అయినా పర్లేదు, ఇంకా అదే వేయిద్దామని చెప్పి అది ఆర్డర్ చేశాను. రేపు పొరపాటుని బైక్ డ్రాప్ చేసినా సరే బైక్ ఏం అవ్వకూడదు, అంటే క్లచ్ లివర్ కానీ బ్రేక్ లివర్ కానీ ఏది విరగకూడదు. ఇప్పుడు నేను వికారాబాద్ వెళ్ళి బైక్ పెట్టాలి అంటే నేను రిటర్న్ రావడం కూడా చూసుకోవాలి కదా. సో నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. నా ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతాను. కొంచెం టైం పడుతుంది, వాళ్ళకి 7-7:30 అవ్వచ్చు. ఇప్పుడు 8 అవుతుంది. ఇక్కడ నుంచి వికారాబాద్ అట్లీస్ట్ 1 hour, 9 ఆ టైంకి రీచ్ అవుతాం. 65 kilometers ఎంత ఉంది. ఇక్కడ వెళ్ళి బైక్ పెట్టి వచ్చేస్తాను. లొకేషన్ వీడికి పంపించేసా. టైం ఆల్రెడీ 9 అయిపోయింది. ఇక నైట్ టైం కదా అని ఎక్కువ వ్లాగ్ చేయట్లేదు, ఎలానే ఏం కనిపించదు కదా అని. నాకు తెలిసి ఇంకా హార్డ్లీ ఒక 25 kilometers ఉంటుందేమో. నేను కూడా చాలా స్లో వెళ్తున్నాను, ఎందుకంటే నా ఫ్రెండ్స్ కార్లో వస్తున్నారు. చాలా లేట్ అవుతుంది వాళ్ళకి. వాళ్ళు వచ్చే వరకు నేను వెయిట్ చేయాలి. మనమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఈ పెట్రోల్ బంక్ ఉంది కదా, ఈ పెట్రోల్ బంక్లోనే బైక్ పార్క్ చేసేస్తున్నాను. రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి తీసుకుంటాను. నాకు తెలిసి ఇక్కడ ఇంకా బైక్స్ ఉంటాయి. ఓ నీట్గా కవర్ వేసి పెట్టేసుకున్నారా? నేను ఎక్కడ పెట్టినా? హలో, 43? అవునా? కరెక్ట్ లొకేషన్ హెచ్పి పెట్రోల్ బంక్. నేను రిటర్న్లో నడుచుకుంటూ వస్తూ ఉంటా. ఆయన చెప్పడం మర్చిపోయాను, కొన్ని చేంజెస్ చేశానని చెప్పాను కదా బైక్కి. అది ఇదే. మనకి ఈ 24 ఇంతకుముందు చిన్నగా ఉండేది చాలా, ఇప్పుడు పెద్ద చేసేసి కింద మౌంటైన్స్ కూడా వచ్చాయి. ఇదంతా వ్రాప్జిల్లాలోనే చేయించాను. ఇది పానియర్స్కి సెట్ అవుతుంది అండ్ ఇది BMW కలర్స్కి మ్యాచ్ అవుతుంది. అండ్ ఇది పక్కన పెట్టేస్తే నాకు ఇంకా నచ్చింది ఏంటి అంటే ఈ సేఫ్టీ గార్డ్. ఇది స్టాక్దే. స్టాక్ పైన బైక్ పడితే ఇంజన్కి తగలకూడదు అని చెప్పి ఇదే ఎక్స్ట్రా చేయించాము మేము. ఇది వెల్ చేయించాము. ఇది కూడా చాలా నీట్గా ఫినిషింగ్ వర్క్ అంతా చాలా బాగుంది. ఇంకా ఫ్యాక్టరీ నుంచి ఎలా వస్తుందో అలా ఉంది. సో ఇప్పుడు బైక్ పడినా సరే ఇంజన్కి తగిలే ఛాన్సే లేదు. ఇవి మనకి దొరకలేదు, ఆర్డర్ చేసాం, అది కూడా వచ్చిందంటే ఇంకా సెట్. ఇప్పుడైతే ఇంక నేను వెళ్ళిపోతున్నాను. నా ఫ్రెండ్స్ 42 kilometers దూరంలో ఉన్నారంట. వాళ్ళు 40 kilometers ఇక్కడికి వచ్చేలోపు నేను ఒక 5 kilometers అయినా రివర్స్లో కవర్ చేస్తాను. నడుచుకుంటూ అలా వెళ్ళిపోతాం. పొద్దున్న 5ంటికి రేపి రాత్రి 2ంటికి ఇంటికాడ దింపి ఏంటిది? యాక్చువల్లీ లాస్ట్ వచ్చాము ఈరోజు అందరికంటే. నీ వల్ల. ఓ ఓ ఓ పైకి వెళ్ళి కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వస్తా. బాగుందన్నా.
బాబా. Oh my God. Now you want me to help? No, you can come from this way actually. Yeah? You can come from this way actually. అవునా, ఇది చాలా పెద్దవన్నా. బ్యూటిఫుల్. అరే రే 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 రే. ఆహా ఆహా. బా ఎంత ప్రశాంతంగా ఉందో జిఎస్ అనే టఫ్. జిఎస్ చాలా ఈజీ ఉంది అని. ఒక్క నిమిషం స్లోగా వచ్చాయండి. కొంచెం ఫాస్ట్ వచ్చేయండి అన్న, వెళ్ళిపోతుంది ఈజీగా. మన బ్లాగ్స్లో పొలారిస్ చేశారు కానీ మీరు ఇది చూడలేదు. నేను ఫస్ట్ టైం డ్రైవ్ చేస్తున్నా. ఇది ఎక్కిచ్చేద్దామా? అమ్మో, అమ్మో. ఇవన్నా పైకా? అమ్మో బాబోయ్. వేరే లెవెల్ ఇది. అమ్మో, ఇంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది దానికి? నెక్స్ట్ లెవెల్ ఇది అయితే. కిందకనండి, కిందకి పైకి. ఓకే అన్న కూర్చోండి అన్న. అన్న చిల్లన్నా, నేను చూసుకుంటా. క్రియేట్ చేద్దామన్నా. అమ్మా